కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ஆழிமலை கண்ணா ஒன்று நீ கை கரவேல் ஆழியுள் புக்கு முகந்து கொடாத்தேழி ஊழி முதல்வனுருவம் போல் மெய் கழுத்து பாலியந்தோளுடை பஷ்பநாபன் கையில் ஆழி போல் மின்னி வலம்புரி போல் நின்றதிருந்து தாளாதே சார்கமுதைத்த சரமளையில் போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் మార్గళి నీరాడ మగిలిందేలోరెంబావాయ్. ఇంకా అందరూ కలిసి ఎప్పుడైతే వానలు పడాలని ఈవిడన్నదో 4వ రోజున వీరు వానదేవుణ్ణే ప్రార్థిస్తారు. వానదేవుడ గంభీర వార్ధిచొచ్చి, ఓ పర్జన్యదేవా, ఓ వానదేవుడా, నువ్వేం చెయ్యాలి? చాలా లోతుగా ఉండే సముద్రంలో ప్రవేశించు. అక్కడి నుంచి కడుపు నిండా నీళ్లు తాగు. తీసుకొచ్చి ఆ తాగిన నీళ్లు నువ్వు మోసుకురా. మోసుకొచ్చి ఏం చేస్తావు? మాకివ్వు. ఎట్లా ఇస్తావు? నువ్వు ఆ నీళ్లు మాకు ఇచ్చేటప్పుడు ఎట్లా ఉంటుందంటే, నీవు పద్మనాభుడి యొక్క చక్రంలాగా అంటే మెరుపులు వస్తాయిగా మేఘంలో. ఆ మెరుపులు ఎలా ఉన్నాయి అంటే విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రంలా ఉంది. సుదర్శన చక్రం ఎట్లా ఉంటుంది? అన్ని వైపులా మండుతున్నటువంటి అంచులు కలిగి ఇలా తిరుగుతూ ఉంటుంది, ధగ 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 మెరిసిపోతూ ఉంటుంది. అటువంటి సుదర్శన చక్రంలాగా మెరిసేట్టుగా మెరుపులతో రా. ఆ తర్వాత మరి నువ్వు ఇది చేస్తావు కదా, గట్టిగా ఉరుముతావు కదా. ఉరుము ఎట్లా ఉంటుంది? శంఖధ్వనిలాగా ఉంటుంది. విష్ణువుకి ఒక పక్క చక్రం ఉంది, మరొక పక్క శంఖం ఉంటుంది చేతుల్లో. మరి నిన్ను మేము విష్ణువుగా భావించామంటే శంఖం చక్రం నీ దగ్గర ఉండాలి, నీ మెరుపులే చక్రం, నీ ఉరుమే శంఖం. మరి ఆయన దగ్గర ఇంకా ఆయుధాలు ఉన్నాయి. శార్ంగము ఉంది. శార్ంగము అంటే ఆయన చేతిలో ఉండేటటువంటి ధనుస్సు. ఆయన ధనుస్సు పేరు శార్ంగము. రాంగ ఉంటుంది, రాగ దాని కింద ఇంకా ఉంటాయి. శార్ంగము. ఆ శార్ంగం నుంచి వెలువడేటటువంటి బాణాలు ఏమంటే అవి అక్కడి నుంచి వస్తున్న వాన చినుకులు. మేఘం నుంచి పడేటటువంటి చినుకులు ఆయన చేతిలో ఉన్నటువంటి ధనుస్సు నుండి వెలువడి వస్తూ ఉన్నటువంటి బాణ పరంపరల్లాగా ఉంటాయి. ఎందుకు ఈ నీళ్ళన్నీ ఎందుకు కావాలి మాకు? ఎందుకు కావాలంటే మేము స్నానం చేయాలి. ఈ స్నానమే ఉంది ఇక్కడ వీళ్ళకి. మేము స్నానం చేయాలి. మేము స్నానం చేస్తే ఏం జరుగుతుంది? లోకాలకు మేలు కలుగుతుంది. నేను నా ఒంటి మీద నీళ్లు పోసుకుంటే నాకు సుఖంగా ఉంటుంది, లేదా నా పక్కన ఉన్న వాళ్ళు కాస్త సుఖపడతారు. కానీ లోకాలకు మేలు కలగడం ఏమిటి అంటే, మేము చేసేది ఈ స్నాన వ్రతం అనే వ్రతం చేస్తున్నామే. ఈ వ్రతం వల్ల లోకాలకి మేలు కలుగుతుంది. అందువల్ల నువ్వు ఏమాత్రం సంశయించకు, కక్కుర్తి పడకు, కాస్త లోభిత్వం చూపించకు. నీళ్లు ఉదారంగా ఇవ్వవయ్యా. నువ్వు ఎన్ని నీళ్ళు వస్తే అంత బాగా స్నానం చేస్తాం మేము. హాయిగా మేము స్నానం చేయడానికి కావాల్సిన నీళ్ళు ప్లెంటీ ఇచ్చేసి, అలా గనక ఇచ్చినట్టయితే అప్పుడు అందరి కోరికలు తీరతాయి. మేము స్నానం చేస్తే లోకంలో వాళ్ళందరి కోరికలు తీరుతాయి కనుక ఉదారంగా నీళ్ళివ్వు. ఈ ఉదారంగా నీళ్ళివ్వన్నటువంటి మేఘుణ్ణి ఎవరితో పోల్చారు? విష్ణువుతో పోల్చారు. మరి మేఘుడు మురిసిపోడా తనని విష్ణువుతో పోలిస్తే? తనకన్నా గొప్పవాళ్లతో పోలిస్తే సంతోషం, కానీ తక్కువ వాళ్ళతో పోలిస్తే ఏం బాగుంటుంది? కనుక తనకన్నా గొప్పవాడైనటువంటి విష్ణువుతో పోల్చారు. తన దగ్గర ఉండే ప్రతి లక్షణం విష్ణువు దగ్గర ఉన్న దాని గురించి చెప్పారు. విష్ణువుకి ప్రధానంగా చెప్పేది ఏమిటంటే, శ్రీ వైష్ణవ సంప్రదాయంలో విష్ణువుని ప్రార్థించడానికన్నా ముందు పంచాయుధ స్తుతి చేస్తారు. ఆయన దగ్గర ఉన్న ఆయుధాలను స్తుతిస్తారు. అందులో ఆయుధాల గురించి ఎక్కడ చెప్పారు? శంఖము, చక్రము, ఆ తర్వాత శార్ంగము, వీటి 3 గురించి చెప్పారు. కనుక నువ్వు
విష్ణుమూర్తి ఆయుధాలతో ఏ రకంగా లోకాన్ని రక్షిస్తాడో అట్లా నువ్వు కూడా మాకు లోకాన్ని రక్షించటానికి మేము బయలుదేరుతున్నాం గనక నువ్వు మాకు కావలసిన నీళ్ళు ఇమ్మన్నారు. ఈ నీళ్లు దేనికండి? ఇన్నిసార్లు స్నానం అంటున్నారు. ఒకటి మలాపకర్షణ స్నానం అని చెప్పుకున్నాం, ఒంటి మీద ఉండేటటువంటి మైల పోవడానికి, మకిలి పోవడానికి, మలినం పోవడానికి చేసే స్నానం అయితే, మరొకటి జ్ఞాన స్నానం. జ్ఞానంలో మునిగిపోతే అజ్ఞానం అనేటటువంటి మాలిన్యాలు పోతాయి. జ్ఞానం అనే దాంట్లో మేము స్నానం చేస్తాం. లోకహితము అనేటటువంటి ప్రేమ స్నానం ఇక్కడ చేస్తున్నాం. మేము స్నానం చేస్తే లోకానికి మేలు కలుగుతుంది. నువ్వు మాకు నీళ్ళు ఇస్తే ఏం జరుగుతుంది? లోకంలో అందరికీ కావలసినన్ని పంటలు పండుతాయి అని చెప్పి పర్జన్య దేవుణ్ణి అనగా మేఘుణ్ణి వీళ్ళు ప్రార్థించారు. ఎందుకు ఒక్కటి కూడా తేడా లేకుండా చెప్తోంది ఈవిడ. ఆ రోజుల్లో గోపికలు చేసింది కూడా వాన కోసం మేము చేశామని చెప్పిన మాటని ఇక్కడ కూడా చెప్పడం సరే. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యావలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. మాతా చేత్ తులసీ పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేద్యతి శేఖర ప్రియతమ శ్రీరంగధామా యది జ్ఞాతారస్తనయాస్తదుక్తి సరసస్తన్యేన సంబద్ధితా గోదాదేవి కథన్త్వమన్యమనిశం సాధారణా శ్రీరసి వేణీబంధ సుగంధోరుగంధబంధురమాలినే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.